ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి గద్దర్ అవార్డుల వేడుక అనేది అంగరంగ వైభవంగా జరగబోతుంది. దీనికి సంబంధించి హైటెక్స్ ప్రాంగణం అంతా కూడా ముస్తాబైంది. ఎఫ్డీసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వేడుకలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డుల ప్రధానోత్సవం వైభవంగా జరగబోతుంది. దీనికి సంబంధించి అన్ని కూడా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. 14 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గొప్ప వేడుకగా ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అవార్డులను ప్రదానం చేయబోతుంది. దీనికి సంబంధించి మనం చూడొచ్చు దృశ్యాల్లో ఇప్పటికే హైటెక్స్ ప్రాంగణంలో ఒక అతిపెద్ద వేదికను తీర్చిదిద్దడం జరిగింది. కాకతీయ కళాతోరణం మధ్యలో గద్దర్ అవార్డులకు సంబంధించినటువంటి మెమోంటోను తీర్చిదిద్ది దానికి సంబంధించి ఎదురుగా భారీ వేదిక ఎదురుగా దాదాపు 5,000 మంది కూర్చొని అవార్డు వేడుకలను ఆస్వాదించేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 14 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఈ వేడుకల్లో దాదాపు 10 ఏళ్ల అవార్డులను ఒకేసారి సినిమా రంగానికి సంబంధించి నటీనటులకు కావచ్చు, సాంకేతిక నిపుణులకు కావచ్చు, ఏదైతే విభాగాలకు సంబంధించి ప్రకటించిన ప్రతి విభాగానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఈరోజు అవార్డులను ప్రదానం చేయబోతుంది. దాదాపు 2024కు సంబంధించి వ్యక్తిగతంగా అదేవిధంగా సాంకేతిక నిపుణులకు సంబంధించి కావచ్చు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచినటువంటి నటీనటులకు కావచ్చు, సాంకేతిక నిపుణులకు అవార్డులను ప్రదానం చేయడంతో పాటు 2014 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు దాదాపు 10 ఏళ్లకు సంబంధించి ప్రతి ఏటా ఒక 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసింది. ఒక్కో చిత్రానికి 4 అవార్డులను కూడా ఈరోజు ప్రదానం చేయబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జ్యూరీ సభ్యులు వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి అందజేయడం, జ్యూరీ సభ్యులు అవార్డుల విజేతల వివరాలను కూడా ప్రకటించడంతో వారంతా కూడా సాయంత్రం 6 గంటలకి ఈ హైటెక్స్ ప్రాంగణంలో తీర్చిదిద్దినటువంటి అవార్డుల ప్రదేశానికి రాబోతున్నారు. దీనికి సంబంధించి అంతా కూడా ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో ఒక ప్రభుత్వం ఈ వేడుకలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గద్దర్ పేరుతో అవార్డు ఇవ్వడం అనేది సినీ పరిశ్రమలో మొదట కొంత చర్చనీయాంశమైనప్పటికీ తర్వాత అందరూ కూడా స్వాగతించారు. అవార్డుల కమిటీకి సంబంధించి వి నరసింహారావు ఆధ్వర్యంలో ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకాలను తయారు చేసి వాటికి అనుగుణంగా నామినేషన్లు స్వీకరించి ఆ తర్వాత 1 సంవత్సరం కాదు 10 ఏళ్లకు గతంలో కూడా మరుగున పడిపోయినటువంటి అవార్డులను కూడా ఈ వేడుకల్లో ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగానే ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా జ్యూరీని ఏర్పాటు చేయడం, ఆ జ్యూరీ చైర్మన్లుగా జయసుధ, అదేవిధంగా సీనియర్ నటులు మురళీమోహన్ ఆధ్వర్యంలో గత 10 ఏళ్లకు సంబంధించి అదేవిధంగా 2024కు సంబంధించినటువంటి అవార్డులన్నింటినీ కూడా ఖరారు చేశారు. దాదాపు 73 పైగా అవార్డులు దీనికి సంబంధించి ఈరోజు గద్దర్ అవార్డుల వేడుకల్లో ప్రదానం చేయబోతున్నారు. దీనికి అంతటి కూడా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, అదేవిధంగా ఉత్తమ నటిగా నివేదిత థమస్తో పాటు ఉత్తమ చిత్రంగా గత ఏడాదికి సంబంధించి కల్కి అవార్డులను దక్కించుకున్నాయి. కల్కి చిత్రానికి ప్రభాస్తో పాటు అదేవిధంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్, అదేవిధంగా దర్శక నిర్మాతలు నాగ్ అశ్విన్తో పాటు అశ్విని దత్ దీనికి సంబంధించి ఈ అవార్డులను గత ఏడాది ఉత్తమ చిత్రానికి 4 అవార్డులను అందుకోబోతున్నారు. ఇలా చాలామంది జ్యూరీ సభ్యులు ఎవరైతే విజేతలుగా ప్రకటించారో వారందరూ కూడా ఇక్కడికి చేరుకొని ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నారు. ముఖ్యంగా ఆసక్తికరమైనటువంటి పరిణామం ఏంటంటే అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా పుష్ప 2 చిత్రానికి ఎంపిక కావడం, ఆయన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం కోసం అల్లు అర్జున్ అభిమానులంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా మిగతా నటీనటులకు సంబంధించి కూడా దాదాపు 14 ఏళ్లుగా తెలంగాణలో సినిమా రంగానికి సంబంధించి ఎలాంటి హడావిడి కానీ అవార్డుల వేడుకలు కానీ జరగలేదు. దాన్ని చాలా గొప్పగా ఘనంగా నిర్వహించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి అంశంలో కూడా ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి ఈ అవార్డులను ఖరారు చేసింది. అవార్డులు ప్రకటించినప్పటికీ కూడా గతంలో నంది అవార్డులు ప్రకటిస్తున్నప్పుడు చాలా విమర్శలు ఎదుర్కోవడం జరిగింది. తమ చిత్రానికి రాలేదంటూ కొంతమంది బాహాటంగానే విమర్శించిన సందర్భాలు ఉన్నాయి ప్రభుత్వాన్ని. కానీ ఈసారి గద్దర్ అవార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి క్రమంలో ఎలాంటి విమర్శలు కూడా రాలేదు. చాలా పారదర్శకంగా జ్యూరీ సభ్యులు తమ చిత్రాలను ఎంపిక చేశారని నటీనటుల దగ్గర నుంచి చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి నిర్మాణ సంస్థ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. అవార్డులను స్వీకరించుకోవడం, గద్దర్ పేరుతో ఇచ్చేటువంటి అవార్డులను తమ ప్రతిభను కావచ్చు, తమ సినిమా రంగాన్ని ఎంతో ప్రోత్సహించేలా ఉంది. తప్పకుండా ఈ అవార్డుల వేడుకను విజయవంతం చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు ఆకాంక్షించారు. ఆ దిశగానే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. అవార్డులు ప్రదానం చేయడానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవార్డుల విజేతలతో పాటు సినిమా రంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి దిల్ రాజు ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. మరి కొన్ని గంటల్లో దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవం జరగబోతుంది. దీనికి సంబంధించి హైటెక్స్ ప్రాంగణం అంతా కూడా అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది.